నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు మన జాబిలమ్మ గర్వంతో ఉండడం వలన కలిగే నష్టాలేమిటో ఒక కథ రూపంలో మనకు చెబుతోంది. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోవద్దు. మరి మంచి కథను వినేద్దామా? అనగనగా ఒక అరణ్యంలో ఒక గర్విష్ఠిదైన టేకు చెట్టు ఉండేది. అది చాలా పొడవుగా బలంగా ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక చిన్న గడ్డి మొక్క కూడా ఉండేది. టేకు చెట్టు గడ్డి మొక్కతో ఇలా అంటుంది, నేను ఎంత అందంగా బలంగా ఉన్నానో చూడు, నన్ను ఎవ్వరూ ఓడించలేరు అంటుంది. దానిని విని గడ్డి మొక్క ఇలా అంటుంది, స్నేహితుడా, అతిగా గర్వించడం మంచిది కాదు. బలవంతులు కూడా ఒకరోజు పడిపోవాల్సిందే. అలా అనగానే టేకు చెట్టు గడ్డి మొక్క మాటలను పట్టించుకోదు. తానే బలవంతుడినని తన గురించి తాను పొగడ్తలు చెప్పుకుంటూ గర్వపడుతూ ఉండేది. ఒకరోజు గాలి బలంగా వీస్తుంది. టేకు చెట్టు బలంగా నిలబడుతుంది. వర్షం వచ్చినా తన ఆకులను చాపుకుని నిలిచి ఉంటుంది. ఆ సమయంలో గడ్డి మొక్క మాత్రం వంగిపోతుంది. దానిని చూసి టేకు చెట్టు గడ్డిని ఎగతాళి చేస్తుంది. తరువాత మళ్ళీ ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వస్తుంది. గడ్డి మొక్క వంగిపోతుంది, కానీ టేకు చెట్టు మాత్రం వంగలేదు. తుఫాను మరింత బలంగా వీస్తుంది. టేకు చెట్టు ఇక తట్టుకోలేకపోతుంది. తన శక్తి తగ్గిపోతోందని దానికి అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా నిలబడలేక చివరకు కూలిపోతుంది. గర్విష్ఠి టేకు చెట్టు ఇక అంతమైపోతుంది. తాను గర్వంతో అహంకారంతో విర్రవీగినందుకు టేకు చెట్టు చాలా బాధపడుతుంది. తరువాత వాతావరణం ప్రశాంతమవుతుంది. గడ్డి మొక్క మళ్ళీ నిటారుగా నిలబడుతుంది. చుట్టూ చూసి గర్వంతో ఉన్న టేకు చెట్టు పడిపోయినట్లు గమనిస్తుంది. ఎప్పటికైనా గర్వం పతనానికే దారితీస్తుంది. ఈ కథ వలన ఏ విషయంలోనూ గర్వపడకూడదని, అహంకారంతో ప్రవర్తించకూడదని చక్కగా తెలుస్తోంది.